ఈ ఏడాది మార్చి 14, 2024న ఇంట్లో కాలిపోయిన కరెన్సీ నోట్ల కట్టలు బయటపడడంతో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు జస్టిస్ యశ్వంత్ వర్మ. దీంతో ఆయనను న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ విషయంపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చిన దర్యాప్తు నివేదికను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో న్యాయ సూత్రాలను పాటించలేదని జస్టిస్ యశ్వంత్ వర్మ ఆరోపించారు. తనను పూర్తి స్థాయిలో విచారించకుండానే మాజీ సీజే సంజీవ్ ఖన్నా ఏకపక్ష నిర్ణయంతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. ఇక విచారణ కమిటీ కూడా సమగ్ర దర్యాప్తు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. కమిటీ ఇచ్చిన నివేదికను చెల్లనిదిగా పరిగణించాలని జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును కోరారు. ఈ నెల 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో జస్టిస్ యశ్వంత్ అభిశంసన కోసం తీర్మానం ప్రవేశపెట్టేందుకు వీలుగా ఎంపీ సంతకాల సేకరణ ప్రక్రియ చేపట్టారు. ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.